హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్సే దేవాంష్. రేపటి నుంచి పిల్లలకి స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదండి. పిల్లలకే కాదండి, మనకి కూడా కిచెన్లో డ్యూటీ స్టార్ట్ అవుతుంది. పిల్లలకి రోజు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి, టిఫిన్స్ ప్రిపేర్ చేయాలి. ప్రతిరోజు ఏం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలా అని మనం అమ్మలు పడే బాధ అంతా ఇంత కాదండి. సో మనం ప్రతిరోజు లంచ్ బాక్స్లోకి ఏదో కొత్త ఐటెం చేయాలి, పిల్లలకి తినేలాగా చేయాలి అని ఆలోచిస్తాం కదండి. అలాగే మీ లంచ్ బాక్స్ ఐటమ్స్లో ఒకసారి ఈ రైస్ను కూడా ట్రై చేసి చూడండి. అదేనండి, గీతో వెజిటేబుల్ రైస్. ఇది చాలా సింపుల్ అండి. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం మనం. ముందుగా నేనైతే ఒక కప్పు గ్లాస్తో రైస్ని అయితే తీసుకున్నానండి. దాన్ని బాగా వాష్ చేసి నానబెట్టుకున్నానండి. దాన్ని పక్కన పెట్టుకుంటున్నాను. మన ఈ వెజిటేబుల్ గీ రైస్కి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. క్యారెట్స్, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, టొమాటో, బీట్రూటు, ఆలుగడ్డ అండి. అలాగే మనకి మసాలా దినుసులు, మసాలాకి మనం బిర్యానీలో వేసుకుంటాం కదండి, స్మెల్ కోసం అవి, ఆయిల్, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గీ అండి. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుందాము. ప్రెషర్ కుక్కర్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుందామండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో గీ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెమే యాడ్ చేసుకుందాం ఆయిల్. చూడండి, నేను కొంచెం ఆయిల్ తీసుకున్నాను. అలాగే నెయ్యిని కూడా నేను యాడ్ చేస్తున్నానండి. పిల్లలకి ఇలా నెయ్యితో మనం రైస్ చేసి పెట్టాము అంటే వాళ్ళు చాలా ఆ స్మెల్కి అట్రాక్ట్ అయిపోయి బాక్స్ మొత్తం ఖాళీ చేయడానికి మంచిగా తింటారండి. చూడండి, నెయ్యి కొంచెం వేడయ్యాక మన మసాలా దినుసులన్నీ వేసుకున్నామండి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నాము. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీని కూడా మనం యాడ్ చేసుకుందామండి. ఇలా ఒకసారి అంతా తిప్పుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందాం. చూడండి, నేను క్యారెట్స్ వేసాను, అలాగే బీట్రూట్స్ వేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ. ఇవి వెజిటేబుల్స్ కొంచెం బాగా వేడికి మగ్గాలి కాబట్టి, ఉడకాలి కాబట్టి ఆ నెయ్యిలో కొంచెం బాగా కలిపేసుకొని మనం మగ్గబెట్టుకుందామండి. మనము విడిగా క్యారెట్స్, బీట్రూట్స్ ఇచ్చి పిల్లల్ని తినండి అంటే ఎవరు తినరండి పిల్లలు. సో మనం ఇలా నెయ్యిలో బాగా ఉడకబెట్టి అన్నంతో కలిపి పిల్లలకి తినడానికి ఇస్తే వాళ్ళకి మంచి బలం కూడా అండి. చూడండి, టొమాటోస్ కూడా యాడ్ చేశాను, అలాగే కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేశానండి. మంచి స్మెల్ వస్తుంది. నెయ్యిలో బాగా వెజిటేబుల్స్ ఫ్రై అయితే ఆ మసాలా స్మెల్ చాలా బాగా వస్తుందండి. గుర్తుపెట్టుకోండి, నేను ఇందులో ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్లు యాడ్ చేయలేదండి. ఎందుకంటే లంచ్ బాక్సులో స్పైసీగా ఉంటే వాళ్ళు తినరు పిల్లలు. వెజిటేబుల్స్ వాళ్ళు తినాలన్న ఒక ఇదితో జస్ట్ గీలో నేను మసాలా దినుసులు మాత్రమే వేసానండి, స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసం. అన్నీ ఇలా దగ్గరికి అయ్యాక మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే నేను వేసేసానండి. చూడండి, ఇలా బియ్యం వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ధనియాల పొడిని యాడ్ చేశానండి. అలాగే పసుపును కూడా నేను యాడ్ చేసుకున్నాను. ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్నానండి. చూడండి, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే నెయ్యిలో ఇవన్నీ వేయించడం వల్ల చాలా బాగుందండి. ఒకసారి తిప్పుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మనం బియ్యాన్ని తీసుకున్నామో ఆ కప్పుకి 2 గ్లాసుల వాటర్ని అనేది యాడ్ చేయాలండి. సో నేను తీసుకున్న కప్పుకి నేను 2 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేశానండి. మొత్తం ఒకసారి తిప్పాక టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. చూడండి, యాడ్ చేసుకొని ఇలా ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నానండి. చూడండి, 3 విజిల్స్ తర్వాత రైస్ ఎంత బాగా కుక్ అయిందో. మనము ఆయిల్తో కాదండి ఇవి ఉడకబెట్టింది, మనం నెయ్యితో ఉడకబెట్టడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది ఎంత బాగా వస్తుందంటే, మీరు ఇది కానీ పిల్లల బాక్సులో పెట్టి ఒక స్పూన్ పెట్టి పంపించారు అంటే
ఖాళీ డబ్బా అందులో ఒక స్పూన్ మాత్రమే రిటర్న్ వస్తదండి. ఇంత మెతుకు కూడా వదల్చకుండా తింటారు పిల్లలు నెయ్యి ఫ్లేవర్‌కి. చాలా తింటారండి. కడుపు నిండా తింటారు. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు కంప్లీట్ చేశారు అంటే బాక్స్‌ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారైతే ఇట్లా ట్రై చేసి చూడండి. ఈజీగా పిల్లల లంచ్ బాక్స్ ఖాళీ అవుతుందండి. చాలా బలం కూడా. అలాగే వెజిటబుల్స్ అన్నీ కూడా వాళ్ళకి మంచిగా బ్లడ్ పట్టడానికి, బలం రావడానికి కూడా యూజ్ అవుతుందండి. ఇలాంటి సింపుల్ రైస్‌ని ఒకసారి ట్రై చేసి పిల్లల లంచ్ బాక్స్‌లో యాడ్ చేసి చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. ప్లీజ్ అండి. థ్యాంక్ యూ. పిల్లలకి మాత్రమే కాదండి, ఆఫీస్‌కెళ్ళే మీ హస్బెండ్‌కి కూడా ఇట్లా ప్లేట్‌లో పెట్టి సర్వ్ చేసి వాళ్ళకివ్వండి. మిమ్మల్ని చాలా బాగా మెచ్చుకుంటారండి. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్‌గా తినడానికి లంచ్ బాక్స్‌ని కంప్లీట్ చేసుకోవడానికి కూడా బావుంటుందండి. ఇంట్లో అందరూ అయితే చాలా బాగా ఇష్టంగా తినొచ్చు. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.